నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడా అంటే ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తే అలానే అనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన సూచనలు సలహాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు మనం చూసాం, ఇటు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం గురించి మాట్లాడిన సందర్భం. ఇక జగన్మోహన్ రెడ్డి మరి రేపు అసెంబ్లీలో అడుగు పెడితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మరి కూటమి ప్రభుత్వంపై ఆయన గళం విప్పే అవకాశం ఉందా? రేపు బడ్జెట్ సమావేశాలు కాబట్టి మరి బడ్జెట్ గురించి కూటమి ప్రభుత్వం ఈయననే ఏమన్నా ప్రశ్నలు అడగబోతుందా, అసలు ఓవరాల్గా రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ పోనని చెప్పి రేపు వెళ్ళబోతున్నాను అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు. సో ఏంటి సార్, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, మరి రేపు అసెంబ్లీలో అసలు ఏం జరగబోతుంది అంటారు, మీరేం చెప్తారు? మీరు ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు అంతా విన్నా నేను. మీరు అనుకుంటున్నారు ఆయన ఏదో ప్రజా సమస్యలు మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తున్నాడని మీరు అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటున్నా. అంటే మామూలుగా అయితే ఎవరైనా ప్రజలకున్న సమస్యలు లేవనెత్తడానికే కదా సార్ అసెంబ్లీకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాదు అసెంబ్లీకి పోతున్నది. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే అతనికి శాసనసభ్యత్వం రద్దు అవుతుంది, అందుకని పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. శాసనసభ సభ్యత్వం రద్దయిపోతే ఇప్పుడు మళ్ళీ పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగితే ఆ బై ఎలక్షన్లో మళ్ళీ మనం గెలవటం అనేది ఇంపాసిబుల్ అని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి రేపు అసెంబ్లీకి వెళ్తున్నాడు తప్ప ఇదేదో ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రజల సమస్యల్ని ప్రస్తావించడానికి అంత సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడటం రాదు. ఇంకా స్క్రిప్ట్ తీసుకొని చదువుతాను అంటే అసెంబ్లీలో ఎలౌ చెయ్యరు. స్క్రిప్ట్ చదువుతాను, ఇటు చదువుతా, పుస్తకం చదివినట్టు చదువుతా అంటే వినరు, ఎలౌ చెయ్యరు. కాగితం లేకుండా అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మీరు చెప్పొచ్చు, కాగితం చూసి చదువుతారు కదండి, మేము చాలా విజువల్స్లో చూసామని అంటారు మీరు. అది ఓన్లీ రెఫరల్ పాయింట్లు వరకే చూసి చెప్పాలి, అంతే తప్ప నేను ఇక్కడికి వచ్చాను ఆవు మీద వ్యాసం చదివినట్టు చదివితే అసెంబ్లీలో ఊరుకోరు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మీద అనర్గళంగా మాట్లాడలేడు. అనర్గళంగా కాదు, అసలు అనర్గళం అనే పదమే అర్థమవుతుందో లేదు మీరు. అనర్గళం అంటే అది ఏంటి అంటాడు. ఇక్కడ వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించటానికి వచ్చినప్పుడే కాగితాలు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి చూసారా మీరు, ఇంత కట్ట కాగితాలు తెచ్చుకున్నాడు. వల్లభనేని వంశీ చేసిన నేరం అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశాడు కదా, దానికి కాగితాలు ఎందుకు? దానికి ఆయన పరామర్శించి వచ్చావు, మామూలుగా మాట్లాడచ్చు కదా. కొత్త సబ్జెక్ట్, ఫారెన్ సబ్జెక్ట్ ఏం కాదు కదా. చేసింది చెప్పడానికి అవసరం లేదు సార్, చెయ్యింది చెప్పడానికే కాగితాలు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ సబ్జెక్టు లేదు, అతనికి ఏమి సబ్జెక్టు తెలియదు. అతను అసెంబ్లీకి వెళ్తున్న కారణం ఏంటి అంటే 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వం, సభా సభ్యత్వం రద్దవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఆ 10 మందికి కూడా 10 మంది రావాలి, 10 మంది రావాలి అంటే 10 మంది వస్తే ఆ 10 మంది మధ్యలో కూర్చొని రక్షణ పొందుదాం అనుకుంటున్నాడు. ఆ 10 మందిలో ఎంతమంది వస్తారో మనకు ఐడియా లేదు. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, మరి ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తాడు? పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంతే టైం ఇస్తారు. ఈ విషయాన్ని క్లియర్ కట్గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పాడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? నీకు కావాలన్నావు కదా,
నీకు కావాలన్నా దొరకలేదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు అసెంబ్లీలో వచ్చి ఏం మాట్లాడతావు, ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు? అసలు బడ్జెట్ గురించి నీకు ఏం తెలుసు? బడ్జెట్ గురించి నీకు అంటే డమ్ము రాదు. నీకు మొత్తం నువ్వు ఎక్కడెక్కడ బొక్కలు పెట్టి అప్పులు తెచ్చుకోవాలన్నదే అది కూడా నీకు తెలీదు. నాకు డబ్బులు కావాలి అని ఇట్లా మునగ తీసుకొని కూర్చొని ఉంటే ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు ఆర్థిక మంత్రి, ఆయన వెళ్ళి అప్పులు తెచ్చేవాడు. ఆ అప్పులు తీసుకొని ఇది ఇది 10 రూపాయలు ప్రజలకు పంచండి, 90 రూపాయలు మన ఇంటికి పంపించండి అని నువ్వు సర్దుబాటు చేసుకున్నావు. అటువంటి వ్యక్తివి నువ్వు రేపు పొద్దున వచ్చి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకొచ్చి బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ ఉంటే అందులో నీకు అమరావతికి కేటాయింపులు, పోలవరం పరిస్థితి, నీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నది, ఎట్లా వస్తుంది, ఇప్పటివరకు పెట్టుబడులు ఎంత తీసుకొచ్చాం, ఇక ఎట్లా తీసుకురాకపోతాం, రేపు పొద్దున తల్లికి వందనం స్కీముని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతాడా? ఖచ్చితంగా తట్టుకోలేడు. అతనికి ఏదో గుంటూరు మిర్చి యార్డులో కోరు వచ్చినట్టు అతనికి అసెంబ్లీలో కూడా కోరు రావటం ఖాయం. అందుకని జగన్మోహన్ రెడ్డి 10 టవర్లు దగ్గర పెట్టుకొని తెచ్చుకో. మరి సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేస్తే 10 టవర్లు లోపలికి తీసుకెళ్ళచ్చు, లేకపోతే బయట పెట్టి ఒక్కొక్క టవర్లు తెచ్చుకొని తుడుచుకొని మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది పరిస్థితి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఇక్కడ కొత్తగా సమస్యలు ఏం లేవు. నీకు అన్నీ కూడా ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇవ్వటం చేతకాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు? పెన్షన్లు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు? అమ్మఒడి పేరుతోటి మొత్తం డ్రామాలు చేసి వైసీపీ కార్యకర్తలకి కుటుంబాలకి మాత్రమే పంచిపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు పొద్దున తల్లికి వందనం కార్యక్రమం మీద ఏం మాట్లాడతాడు? ఏమీ మాట్లాడటానికి ఇక్కడ లేదు. అందుకనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పు మీద చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 1,80,000 కోట్ల రూపాయల అప్పు చేసేసాడు 6 నెలల్లో అని చెప్పి అతి దుర్మార్గంగా, అతి కిరాతకంగా అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇప్పుడు 9 నెలల కాలం అయింది. ఈ 9 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లు కాలేదు ఇంకా. అది కూడా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నారు. అదంతా తీసుకొచ్చిందంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే భవిష్యత్తుకు ఉపయోగపడేది. దాని మీద ఖర్చు చేస్తున్నది ఈ ప్రభుత్వం. అసలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రతి మంగళవారం తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అప్పు జరిగిందంటాడు. అంటే రేపు మంగళవారం వస్తుంది, మంగళవారాన్ని అప్పులు వారంగా మార్చారు. రేపు మంగళవారం కూడా దాదాపు 1000 కోట్ల వరకు అప్పు చేయబోతుంది కూటమి ప్రభుత్వం అని ముందు నుంచి ప్రచారం మొదలు పెట్టేసి అసలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి మంగళవారం వెళ్ళటం మానేసింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ విషయం కూడా తెలియదు, అసలు వెళ్ళట్లేదు. సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకెక్కడ ఉంది సమస్య? ఎక్కడి నుంచి తెస్తారు అప్పులు తేవట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తెచ్చుకోవటం చేత కాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. కేంద్రంలో జల్ జీవన్ మిషన్ అనే ఒక పథకం ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు జల్ జీవన్ మిషన్ని వాడుకున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప, ఒక్క పైసా జల్ జీవన్ మిషన్ నిధుల్ని తెచ్చుకోలేకపోయాడు. 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకి ఎంత ద్రోహం చేశాడో చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి. జల్ జీవన్ మిషన్ నిధులు తెచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు తేలేదు? ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాడు. తన సొంతానికి, తన కంపెనీలకి ఎంత లాభం చేకూర్చుకోవాలో అదంతా చేసుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ఎందుకు స్టార్ట్ చేయలేదా?
గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నావు కదా అని అడిగితే చంద్రబాబు నాయుడు వల్ల కుదరలేదని చెప్పాడు. చంద్రబాబు నాయుడు వల్ల సరస్వతి పవర్ స్టార్ట్ చేయలేకపోయాట. అది అంత తెలివితేటలు ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడో చూడాలని నాకు కూడా ఆసక్తిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కొంచెం నోట్స్ అది తెచ్చుకో. నోట్స్ తెచ్చుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే నువ్వు కాగితాలు తెచ్చుకోవడానికి అలౌ చేయరు, అక్కడ మార్షల్స్ అలౌ చేయరు. నీ జేబులు చెక్ చేసి కాపీలు గీపీలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెడతారు. అందుకని నువ్వు కంఠస్థ బట్టి రా, నువ్వు ఒక బట్టి పట్టుకొని రావాలి అంతే, నీకు వేరే మార్గం లేదు. అంటే ప్రమాణ స్వీకారం టైంలో పేరుని మర్చిపోయారు, మరి ఆయన రేపు కంఠస్థం పడితే వస్తుందంటారా మీరు? మనం నేర్చుకోవాలి. నువ్వు కాగితాలు తెచ్చుకొని చదవటానికైతే అసెంబ్లీలో వీలు లేదు. దానికైతే ఖచ్చితంగా డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు అయితే కాగితాలు తీసుకొచ్చి చదివితే ఒప్పుకోడు. ఇది నేను డిప్యూటీ స్పీకరు చెప్పలేదు, కానీ ఆయన తరఫున నేను చెప్తున్నా. ఈయన ఎట్టి పరిస్థితుల్లో కాగితాలు చదవటానికి ఇట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అసెంబ్లీ. మీకు కాగితాలు జగన్మోహన్ రెడ్డి కాగితాలు తెచ్చి చదువుతానంటే రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒప్పుకోడు. రైట్ మేడం. ఇప్పుడు సార్ అన్నట్టు కంఠస్థం పడితే మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మరి రేపు అసెంబ్లీలో ఊహించుకోలేము. అండ్ ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్నాడు, ఇప్పుడు సడన్గా మళ్ళీ మాట మార్చేసి రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాము అంటున్నారు. ఒకటి మరి ప్రజల్లోకి ఇదంతా నెగిటివ్గా వెళ్తుంది, లేదు నేను ఎమ్మెల్యేగా నేను అనర్హుణ్ణి అవుతాను అన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అంటారా? ఎలాగూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ ఒకవేళ కంఠస్థం చేయలేకపోతే ఆయన కేవలం సైన్ పెట్టి వచ్చినా, లేదు అంటే ఆయన సమస్యలు ఏం లేవనెత్తకుండా వచ్చినా కూడా అది ఇంకా ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోతాడండి. అసెంబ్లీలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను అన్నాడు కదా. ఇప్పుడు మరి ఓడిపోయినట్టేగా. అడుగు పెడితే అంటే నీకు దాని మీద నీకు అవసరం లేదు, ఇంకా నీకు ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలుసు. స్పీకర్ చేతిలో ఉంది, స్పీకర్ చేతిలో ఉందని అన్నాడు కదా, ఆయన తేల్చట్లేదని. మనం ఇవాళ ఎందుకు వస్తున్నావు? ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, పులివెందుల ఎమ్మెల్యేగా ఓడిపోతే, అంటే ఇప్పుడు అతన్ని ఒకవేళ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేగా మళ్ళీ ఉప ఎన్నిక వస్తే నెగ్గనని తెలుసు అతనికి. ఖచ్చితంగా నెగ్గడు. ఎందుకంటే 3వ సారి పులివెందులు వెళ్ళినప్పుడు ఇక్కడ నా మనుషులు ఏరియా అనుకున్నాడు కదా, అవినాష్ రెడ్డి మనుషులు, భాస్కర్ రెడ్డి మనుషులే అనుకున్నాడు. సో అతనికి అది బాగా భయం పట్టుకుంది. నేను ఇంకొకసారి నిల్చుంటే ఇక్కడ నేను నెగ్గను అనే భయం కూడా ఉంది. ఇంకొకటి, వచ్చినా కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇగో సంక్షేమ పథకాలు ఇవి అమలు చేస్తాము, ఇగో ఈ డేట్ నుంచి ఇవి అమలు చేస్తామని చెప్తే ఆయన ఏం చెప్పాలి అప్పుడు? తప్పకుండా మీరు 2 బట్టలు నొక్కండి చంద్రబాబు నాయుడు కూటమికి, నెక్స్ట్ టైము తెలుగుదేశం కూటమికి అని చెప్పాలి. అంతే కదా. మీరు సంక్షేమ పథకాలు ఇచ్చాను బట్టలు నొక్కొని అప్పుడు అడిగితే వాళ్ళు నొక్కలేదు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు కూటమికి అంటే తెలుగుదేశం కూటమికి మీరు 2 బట్టలు నొక్కండి, వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్తే మాత్రం ప్రజలు 29 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం కూటమికి 2 బటన్స్ నొక్కుతారు. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని అది. వస్తే 3వది ఎక్కడ కూర్చోబెడతారు? ఇప్పుడు అది తెలుసు అతనికి, ఆ భయం ఉంది. మరి ఇంకా సిగ్గు లేకుండా వస్తాడు ఎల్లుండి. నీకు ఆ రోజు రమ్మంటే నీకేమో పౌరుషం, మరి ఇప్పుడు పులివెందుల పౌరుషం ఏమవుతుంది? నువ్వు వచ్చి ఎక్కడ కూర్చుంటావు? నువ్వు రఘురామకృష్ణరాజు సెటైర్స్కి నువ్వు తట్టుకోగలవా? అయ్యన్న పాత్రుడు మొహం చూస్తేనే బెక్క చచ్చిపోతాడు ఇప్పుడు. మరి అయ్యన్న పాత్రుడు నోరు విప్పితే ఏమైపోతాడు ఈయన? కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో ముందు నుయ్యి వెనక గొయ్యి. ఎందుకంటే వస్తే ఎక్కడ కూర్చోవాలి, కూర్చున్నాక ఎంతసేపు కూర్చోవాలి. ఒకవేళ బడ్జెట్ సమావేశాలు 28, 24 వచ్చి మళ్ళీ 28 ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకి రాగలదా? ఆ ధైర్యం ఉందా? ఎందుకంటే ఒకసారి వస్తే చాలు నేను సేఫ్ అనుకుని వచ్చి సంతకం పెట్టి జీతపత్యాలు పుచ్చుకుని వెళ్ళిపోతాడా? వాళ్ళకి ఏవో టీఏడిఏలు ఇస్తారు కదా, ఓ పుచ్చుకుని వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఇన్ని సందేహాలు ఉన్నాయి. 24 వస్తే ఈయన ఒక్కడే వస్తాడా? వందిమా గదులతో వస్తాడా? వాళ్ళని కంటిన్యూ చేయమంటాడా? ఈయన ఒక్కడు వెళ్ళిపోతాడా? మరి ఆయన మనసులో ఏ ఆలోచన ఉంది అనేది మనకు మండే కానీ తెలియదు. ఇప్పుడు ఎల్లుండి వచ్చాక మళ్ళా 28 ఖచ్చితంగా వచ్చి తీరాలా రూల్ ఉందా లేదా మనకు తెలీదు. మీరు చెప్పినట్టుగా కంఠస్థం పట్టి వచ్చినా కూడా అక్కడ ఎవరు అయ్యన్న పాత్రుడు మొహం చూసి రఘురామకృష్ణరాజు మొహం చూశాక ఏం చదివాడో మర్చిపోతాడు.
కాబట్టి ఆయనకు చిన్నప్పటి నుంచి నేర్పించలేదు కంఠస్థం పట్టడం. లేదు ప్రాంప్టర్ పెట్టుకుంటాడా, అంటే చెవులో పెట్టుకుని ఎవరైనా చెప్తూ ఉంటారు చూడండి, అట్లా ఎలా చేయరండి, చెయ్యరు. అంటే ఏమో దొంగతనంగా అలాంటివి ఏమైనా చేస్తారు, పట్టుకుని మార్షల్స్ అవన్నీ తీస్తారు కదా. సో అది కుదరదు, మరి అది కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఏదో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇంకా సిగ్గు విడిచి ఆయన అసెంబ్లీకి ఎల్లుండ రావాలి. ఎందుకంటే లేకపోతే అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు పోనీ ఈయన ఒక్కరికి అనర్హత వేటు పడితే పర్వాలేదు, ఈయనతో పాటు అందరికీ అనర్హత వేటు పడుతుంది కదా. పడితే ఇప్పుడు ఆ ఉన్నవాళ్ళు కూడా పారిపోయారు అంటే అనుకోండి. పార్టీ కార్యకర్తల నుంచి మిగతా ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి వస్తుందని కూడా విన్నా. ఆ నేపథ్యంలో కూడా ఈయన అదే చెప్తున్నా, కరెక్ట్. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు 4-5 పాపం, మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ గతి ఏంటండి? 60 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అసెంబ్లీ మొహం చూడకపోతే వాడికి ఇంట్లో ఏమైనా అసలు అన్నం పెడతారా వాళ్ళు? మీరు చెప్పండి, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? వీధిలోకి వెళ్ళగలడా? కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గాలి, ఇటు ముందు నాకు అనర్హత వేటికి భయపడాలి. సరే నువ్వు అనర్హత వేటు వేయించుకున్నావు, మాకేం పట్టిందని వాళ్ళు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని భయపడైతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి. ఇవాళ అసెంబ్లీకి రేపు వచ్చాడు అంటే నువ్వు ఓడిపోయావు, నువ్వు భయపడ్డావు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావు. రైట్ సార్, కేవలం అనర్హత వేటు పడుతుంది అని ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? లేదు అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావడం వెనుక వ్యూహం ఏదైనా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మిర్చి రైతుల గురించి ఎక్కువగా బయటకు వచ్చి ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తెర మీదకి తేవడం కావచ్చు, అండ్ నాకు సమయం ఇవ్వలేదు మాట్లాడడానికి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కావచ్చు, ఇలా ఏమన్నా వ్యూహాలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ వ్యూహం రచించే శక్తి లేదు. అతనికి అటువంటి విషయాలు తెలియవు, చేత కాదు. అతనికి ఎంతసేపటికి కూడా నువ్వు అది పీకలేవు ఇది పీకలేవు అని మాట్లాడటం తప్ప ఒక రాజకీయ వ్యూహం రచించి ఆ రాజకీయ వ్యూహం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని దెబ్బగొట్టే అన్ని తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి అయితే లేవు. అతనికి ఉన్నదల్లా కూడా ఏంటి అంటే ఈ నోటి దురుసుతనం, అహంకారం, ఈ ధన మదం, ఇవే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అందులో ఎటువంటి డౌటు లేదు. నీకు ఎంత ధనం మదం లేకపోతే నువ్వు స్పీకర్గా అసలు అప్పటికి ఇంకా అయ్యన్న పాత్రుడిని ప్రకటించక ముందే, అంటే అయ్యన్న పాత్రుడి పేరు ప్రముఖంగా వినిపించిన సమయంలోనే నన్ను చంపుతానని ప్రకటించిన వ్యక్తికి స్పీకర్ ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని నువ్వు చెప్పావు. నిన్ను చంపుతానని అయ్యన్న పాత్రుడు ఎక్కడన్నా అన్నాడా? ఏ సందర్భంలో అయినా, ఎక్కడైనా, ఏ వేదిక మీదైనా అట్లా మాట్లాడే వ్యక్తి అయ్యన్న పాత్రుడు? అప్పటికి నువ్వు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అవుతున్నాడనే ఉద్దేశంతో నువ్వు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేయకుండా ఆపటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు. ఎందుకు చేశావు అంటే అయ్యన్న పాత్రుడు ఏ నేరం చేయకపోయినా నువ్వు అర్ధరాత్రి పోలీసుల్ని పంపించి అతి పాశవికంగా కర్కశంగా అరెస్ట్ చేయించావు. అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయించావు. అయ్యన్న పాత్రుడి కుటుంబంలో ఒక చిన్న పాప తప్ప అందరి మీద కేసులు పెట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న పాప, విజయ్ కూతుర్రి చిన్న పాప ఉంది, ఆ పాప మీద తప్ప అయ్యన్న పాత్రుడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. అట్లా కేసులు పెట్టించి ఎంత వేధించినా, ఎంత రాచి రంపాన పెట్టినా అయ్యన్న పాత్రుడు అట్లా ఒక ధ్వజస్తంభంలాగా నిలబడ్డాడు. నీ దౌర్జన్యానికి, నీ దాష్టికానికి తల ఒగ్గలేదు. అటువంటి అయ్యన్న పాత్రుడు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు స్పీకర్గా మీరు ఉంటారా అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నువ్వు ఎంపీ టికెట్ నువ్వే ఇచ్చి నీ టైంలో గెలిచిన రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి అసలు కర్కశంగా కొట్టించావు. ఆ వీడియో చూసి నువ్వు సంతోషపడిపోయావు, ఆనందంతో ఉప్పొంగిపోయావు. ఈ రోజున అదే రఘురామకృష్ణరాజు హౌస్లో డిప్యూటీ స్పీకర్గా కూర్చొని ఉన్నాడు. నువ్వు రా, మాట్లాడు.
అయ్యన్న పాత్రుడిని, రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయి. వచ్చి అధ్యక్ష అని నువ్వు అయ్యన్న పాత్రుడిని అడుక్కో, ప్రాధేయపడు. సమయం కావాలి అధ్యక్ష, దయచేసి నా మైకు కట్ చేయొద్దు అధ్యక్ష అని రిక్వెస్ట్ చేసుకో. రా, అసెంబ్లీకి రా, వచ్చి కూర్చో. నువ్వు లాకప్లో పడేసి కొట్టిచ్చావు చూసావా, ఆ వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా హౌస్లో కూర్చొని ఉంటాడు. నువ్వు రా, డిప్యూటీ స్పీకర్ మహాశయ నాకు సమయం ఇవ్వు, దయచేసి నా మైకుని కట్ చేయమాక, నాకు సమయం ఇవ్వు అని అడుక్కో. అసెంబ్లీకి రా. ఆ 2 గండాలు గట్టెక్కితే ఆ తర్వాత నువ్వు ఇటు కుడివైపు చూసావంటే చంద్రబాబు నాయుడు ఉంటాడు. పోనీ ఆయన్ని తప్పించుకొని ఇంకో కొంచెం తల తిప్పితే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. నీకు పవన్ కళ్యాణ్ని చూస్తే భయం. పోనీ పవన్ కళ్యాణ్ని కూడా తప్పించుకొని ఇంకా కొంచెం తల ఇక్కడ తిప్పితే అక్కడ లోకేష్ ఉంటాడు. లోకేష్ పేరుని నువ్వు తలుచుకొని రోజు లేదు. ఆయన రాసిన రెడ్ బుక్ని నువ్వు చూసుకొని భయపడి దాక్కొని తిరుగుతున్నావు. అందుకని అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎదురుగా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, సభానాయకుడు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని అనుక్షణం భయపెట్టే రెడ్ బుక్ రాసిన లోకేష్, వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. పోనీ వీళ్ళందరినీ తప్పించుకొని ఇంకా కొంచెం తల ఇటు తిప్పితే అక్కడ అనిత ఉంటుంది, హోమ్ మినిస్టర్ అనిత. ఆమెను చూస్తే భయం. ఇన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి రా, అసెంబ్లీకి రా, ఈ భయాలను ఎదుర్కో. నువ్వు పులివెందుల పులివి కదా, రా, వచ్చి కూర్చో. అక్కడ నువ్వేం మాట్లాడతావో చూడాలని నాకు కూడా ఉంది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను మాట తప్పను మడమ తిప్పను అంటూ ఉంటారు, కానీ ఎప్పుడు మాట తప్పే సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ అటు రాజధాని విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు అసెంబ్లీకి రావడం వరకు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వమని శబదాలు చేశారు. సో ఇప్పుడు వాళ్ళే అసెంబ్లీకి రావడానికి భయపడినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, ప్రజలందరూ కూడా అసలు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పవచ్చు. రేపు అసెంబ్లీ సమావేశాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వస్తానన్నారో అప్పటి నుంచి. సో ఎలా ఉండబోతుంది అంటారు రేపు అసెంబ్లీ, అంటే మీరేమి ఊహిస్తున్నారు దాని గురించి? ఇప్పుడు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంత ఉత్కట్టగా ప్రజలు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, మొత్తం భారతదేశం, అట్లా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా, వస్తే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఇదొక ఉత్కంఠ అనమాట. ఉత్కంఠభరిత వాతావరణంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అవుతాయి రేపు. కాబట్టి ఈయన ఏదో రాజు వెడల రవి తేజములలరగాని వస్తాడా, లేదు భయపడుతూ వస్తాడా, అదేంటది పులివెందుల పులి కాస్త పిల్లిలా వస్తుందా? ఇప్పుడు ఎలాగా మాట తప్పను మడమ తిప్పను అని ఆయన అసెంబ్లీకి వస్తే మాట తప్పినట్టే, మడమ తిప్పేసినట్టే. ఇంకా జన్మలో మళ్ళీ ఆ డైలాగ్స్ చెప్పడానికి ఉండదు. ఇంకా అక్కడికి వచ్చాక ఆయనకి ఎంత భయంకర వాతావరణం అండి అది. ఆయన జీవితంలో ఎప్పుడూ ఒక హారర్ సినిమా చూసినట్టుగా ఉంటుందేమో ఆయనకి రేపొద్దున అసెంబ్లీ. ఇందాక వారు చెప్పినట్టుగా ఎటు తల తిప్పాలన్నా భయమే. నోరు ఎలాగా మామూలుగానే మాట్లాడలేడు, ఇంకా నోరు ఎండిపోతుంది. కాబట్టి ఆయన బట్టి వచ్చినా కూడా అక్కడ ఏమి మాట్లాడలేని పరిస్థితి అది. ఇప్పుడు జీవితంలో కొన్ని సందర్భాలు ప్రతి మనిషికి ఉంటాయి, ఒక మాట్లాడలేని సందర్భం అని వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారి రేపు అసెంబ్లీలో అది ఎదురు కాబోతోంది. కాబట్టి ఇది ఒక రసవత్తర సన్నివేశం అండి. ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక సన్నివేశం. ఇది అందరూ కూడా సువర్ణాక్షరాలతో లిఖించాలి దీన్ని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎలాగ వస్తాడని అనుకుంటున్నాం మనం, ఖచ్చితంగా వచ్చి తీరాలి కాబట్టి రేపు రాగానే అసెంబ్లీకి ఇది మాత్రం దీన్ని అన్ని కెమెరాస్ క్యాచ్ చేస్తాయి తప్పకుండా. ఇది అట్లా ఒక ఫిల్మ్, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సినిమా ఎలా మన మస్తిష్కంలో నిలిచిపోతుందో ఈ సన్నివేశం కూడా అలాగే నిలిచిపోతుంది. చూద్దామండి, రేపు వ్యూస్ కూడా పెరిగిపోతాయేమో అందరికీ, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాకి కావచ్చు, ఈ అద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే. కాబట్టి దీన్ని మాత్రం అందరూ చాలా నిజంగానే కుతూహలంగా ఉంది మొత్తం అందరికీ. ఏ రకంగా వస్తాడు, అక్కడ హావభావాలు ఎలా ఉంటాయి,
మిగతా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఈయన వాళ్ళతో కూర్చుంటాడా, ఈయనకి ఎక్కడ కేటాయిస్తారు సీటు, ఇవన్నీ కూడా మనకు ఒక ఏమనాలి జేమ్స్ బాండ్ సినిమాలో లాగా మనం ఈగర్గా వెయిట్ చేద్దాం. నేను ఇంకొక ఈ సందర్భంగా నేను ఓ చిన్న విషయం చెప్పాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన గేట్ దగ్గరికి వస్తే అప్పుడు సభానాయకుడిగా ఎలక్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఈ పులివెందుల ఎమ్మెల్యే కారులో అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు రావటానికి అతని సెక్యూరిటీకి అతనికి కూడా అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పుడు ఈయన ఒక పెద్ద పటాటోపం వేసుకొని చాలా ఒక పెద్ద సెక్యూరిటీ తోటి, ఓ 30-40 మంది సెక్యూరిటీ తోటి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కారు దిగితే ఎట్లా హావభావాలు ప్రదర్శిస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు సభానాయకుడిగా ఆయన పర్మిషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేసుకుంటే సరే రానివ్వండి పాపం ఎమ్మెల్యే కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెబితే వాళ్ళు తెలుసుకోలేని స్థాయిలో వాళ్ళు కూడా లేరు. వాళ్ళకు కూడా సభా నియమాలు నిబంధన మొత్తం అన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే బహుశా 99% ఇది చేస్తారు. గేటు దగ్గరే ఏదైతే ప్రధానమైన గేటు ఉందో ఆ గేటు దగ్గరే ఎమ్మెల్యేలందరూ కార్లు బస్సులు దిగి నడుచుకుంటూ అసెంబ్లీలోకి రావాలి. ఈ పులివెందుల ఎమ్మెల్యేకి కూడా అదే నిబంధన వర్తించేలాగా అక్కడ ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేయాలని నేనైతే స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అడగచ్చు మీకేం సంబంధం అండి అని. నాకేం సంబంధం అంటే, ఇప్పుడు ఆ రోజు కారులో వచ్చినప్పుడు, కారులో అలౌ చేసినప్పుడు ఓ 30 మంది సెక్యూరిటీ తోటి టక్క ముందర రావటం, దిగటం, వాడు డోర్ తెరవటం, అవన్నీ తీయటం, ఆయన లోపలికి వచ్చి నేను వైఎస్ జగన్ నేను అని ప్రమాణ స్వీకారం చేయటం, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను అని చెప్పటం. ఫస్ట్ ఏమో రెడ్డి మర్చిపోయాడు, తర్వాత ఏమో వైఎస్ మర్చిపోయాడు. ఎందుకు ఎదురుగా చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్, లోకేష్ ఇటు తిరిగితే కనపడుతూ ఉన్నారు. అందుకని ఆయన పేరు కూడా మర్చిపోయిన సందర్భం మనం చూసాం. అట్లా వచ్చిన తర్వాత ఆ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత భయంకరంగా మాట్లాడాడు. నాదేం బేకలేరు, అవి బేకలేరు, ఇవి బేకలేరు అని చెప్పి అత్యంత నీచంగా వల్గర్గా జగన్మోహన్ రెడ్డి తను మాట్లాడటమే కాకుండా మొత్తం అందరినీ బెదిరించాడు. మీ తాట తీస్తామంటాడు ఒకడు, మీ తొక్కు తీస్తామంటాడు ఒకడు, మిమ్మల్ని బట్టలిప్పదీసి నేను నిలబెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి శాసనసభలో కూడా నియమ నిబంధనలు స్ట్రిక్ట్గా పాటించి ఈ శాసనసభ ప్రాంగణంలో కూడా ఎమ్మెల్యేలు ఎట్లా రావాలో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డిని కూడా వచ్చేలాగా చెయ్యాలి అని నేను అడుగుతున్నాను. లేకపోతే ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాటలన్నిటికీ ప్రభుత్వం భయపడ్డట్టు అవుతుంది. ఎందుకంటే నేను తాట తీస్తాను అన్నావు కాబట్టి నువ్వు ఎలా చేసినట్టుగా అవుతుంది. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం అనేది సుపీరియర్ కదా, ఎవరికి భయపడకూడదు. కాబట్టి ఇతను నేను బట్టలిప్పు తీసి కొడతానని చెప్తున్నాడు కాబట్టి మరి బట్టలిప్పు తీసి కొడతాడా లేదా అనేది చూడాలి కదా, టెస్ట్ చేసుకోవాలి. డెమోక్రసీలో అన్ని టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ పులివెందుల ఎమ్మెల్యేని మెయిన్ గేట్ దగ్గర ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడా లేదు పరిగెత్తుకుంటూ వస్తాడా అనేది ఆయనకే వదిలేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ది స్పీకర్, ఆనరబుల్ స్పీకర్. ఇంకొక పాయింట్ అండి, అక్కడ మళ్ళీ ఈ స్లోగన్స్ మాత్రం రాకూడదు. జై జగన్, సీఎం అలాంటివన్నీ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూనే వచ్చారు కదా, అందుకని చెప్తున్నాం. ఇప్పుడు అటువంటి ఎలివేషన్లు ఇచ్చుకునే అవకాశం లేకుండా చెయ్యాలి అని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ స్పీకర్.